హాయ్, ఈ వీడియోలో మనం లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఈ ప్రోగ్రామ్ తెలుసుకుందాము. అంటే ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చారు XYZ. ఓకే, 3 నెంబర్స్లో ఒక దాంట్లో 10, 20, 30. సో 10, 20, 30లో మనకు విచ్ ఈస్ గ్రేటర్? 30 ఈస్ గ్రేటర్. సో దాన్ని మనం లాజికల్గా ఎలా డిస్ప్లే చేస్తామో విల్ సీ హియర్. డైరెక్ట్గా అపెక్స్లోనే రాసిద్దాము క్లాస్లో. పబ్లిక్ static void largest. ఓకే, లార్జెస్ట్ నెంబర్ కావాలి మనకి. ఇంటీజర్ x, ఇంటీజర్ y, ఇంటీజర్ z. ఓకే, 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసాము. ఫస్ట్ ఇఫ్ x ఈస్ గ్రేటర్ దాన్ y. సో ఇప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 10, ఇక్కడ 10, 20, 30 ఇచ్చామనుకోండి, 10 ఈస్ గ్రేటర్ దెన్ 20. నో, ఇట్ ఈస్ ఫాల్స్. మళ్ళీ ఈ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి, వెదర్ దిస్ x ఈస్ గ్రేటర్ దెన్ z ఆర్ నాట్. ఓకే, అండ్ x ఈస్ గ్రేటర్ దెన్ z. ఓకే, సో ఈ కండిషన్ ద్వారా ఏమవుతుంది? ఈ వాల్యూని ఈ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం, అలాగే ఈ వాల్యూని ఈ వాల్యూతో కూడా కంపేర్ చేస్తున్నాం. ఇఫ్ x ఈస్ గ్రేటర్ దాన్ y అండ్ x ఈస్ గ్రేటర్ దాన్ z, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే దెన్ సిస్టమ్ డాట్ డీబగ్ x ఈస్ గ్రేటర్ దాన్ y అండ్ z. ఓకే, ఎల్స్ ఇఫ్ మళ్ళీ ఇక్కడ y ఈస్ గ్రేటర్ దాన్ z and y is greater than x. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే then it will be like y is greater than x and z. else ఈ రెండు కండిషన్స్ కూడా ఫెయిల్ అయిపోతే then z is greater than x and y. Let's save it. Class name dot method name. Okay, first x లో 10, 20, 30. Same ట్వంటీ 2, 4. ఇక్కడ x వాల్యూస్ ఇద్దాం సో దట్ మనకి ఏది గ్రేటర్ అనేది తెలుస్తుంది. జస్ట్ రీడబిలిటీ కోసం అంతే, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు 2 టైమ్స్ కాల్ చేసాము ఈ లార్జెస్ట్ అనే మెథడ్ని. ఫస్ట్ టైం 30 ఈజ్ గ్రేటర్ అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, z ఈజ్ గ్రేటర్ దెన్ x and y. నెక్స్ట్ టైం ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది 20. ఓకే, this x is greater than y and z. Let's execute this. So first 30 వచ్చింది, నెక్స్ట్ 20 వచ్చింది, రైట్? ఇప్పుడు 2, 25. ఇప్పుడు ఏంటి? y. ఓకే, y is greater. ఓకే, 20, y is greater than x and z. Okay, I hope you understood this example. Okay, yeah, that's all for this video. Thank you.